ఎలక్ట్రికల్ బస్సుల సాకుతో నెల్లూరు టూ డిపో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి పోరాటం నేటికి 142 రోజుకు చేరింది. ఈ సందర్భంగా మంగళవారం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కో కన్వీనర్ కట్ట సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి దేవరపల్లి రమణయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కట్ట సుబ్రహ్మణ్యం, దేవరపల్లి రమణయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు, జేఏసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद 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 కొనుగోలు చేయాలి. ఆర్టీసీ ద్వారానే కరెంటు విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వారికి అప్పగించడం, విద్యుత్ బస్సులు సాగుతూ ఆర్టీసీలను ప్రైవేట్ పరం చేయడం, విద్యుత్ బస్సులు సాగుతూ ఆర్టీసీలను ప్రైవేట్ పరం చేయడం, విద్యుత్ బస్సులు సాగుతూ ఆర్టీసీలను ప్రైవేట్ పరం చేయడం, కరెంటు బస్సుల పేరుతో నెల్లూరు కరెంటు బస్సుల పేరుతో నెల్లూరు చూడిపోయి ప్రైవేట్ పరం చేయడం మానుకోవాలి. అత్యంత విలువైన ఆర్టీసీ రాష్ట్రంలో మూసివేసిన 4 డిపోలు వెంటనే మూసివేసిన 4 డిపోలు వెంటనే రద్దు చేయాలి. పినకల్ కంపెనీలు చేసుకున్న చీకటి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆర్టీసీ పినకల్ కంపెనీలు చేసుకున్న ఒప్పందాన్ని చీకటి ఒప్పందాన్ని వెంటనే మానుకోవాలి. ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరించే విధానాలు, ఆర్టీసీ స్థలాలు ప్రైవేటీకరించే విధానాలు, ఆర్టీసీ డిపోలు మూసివేసే విధానాలు, ఆర్టీసీ డిపోలు మూసివేసే విధానాలు, విద్యుత్ బస్సులను ఆర్టీసీకి, విద్యుత్ బస్సులను ఆర్టీసీకి, విద్యుత్ బస్సులను ఆర్టీసీకి, విద్యుత్ బస్సులను ఆర్టీసీకి నడపాలి. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే, విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలి. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే. నా పేరు కట్టా సుబ్రహ్మణ్యం, స్టాఫ్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ కో కన్వీనర్. మొత్తంగా కూడా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ పోయి మూసివేత దిశగా ప్రయాణిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 డిపోలని ఎలక్ట్రికల్ పేరుతో దాదాపుగా మూసేశారు. విద్యాధరపురం, గుంటూరు 2 డిపో, నెల్లూరు 2 డిపో, తిరుపతి సమీపంలో ఉండే మంగళూరు డిపో పూర్తిగా కూడా ఖాళీ చేయడం జరిగింది. రాష్ట్ర జేఏసీ సమావేశం నిన్నగాక మొన్న జరిగింది. 2వ విడత ఏదైతే ఆందోళన కార్యక్రమాలు కూడా పిలిపివ్వడం మనందరికీ కూడా తెలుసు. రేపు 8, 9 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ సిబ్బంది బ్యాడ్జీలు ధరించాలని, అదేవిధంగా ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకు కూడా మెమోరాండాలు ఇచ్చి వాళ్ళకు వాస్తవ పరిస్థితులు వివరించాలని, 3వ కార్యక్రమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 మంది ఉద్యోగుల చేత సంతకాలు సేకరించి మొత్తం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకోపోవాలని, అప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాన్ని మానుకోకుంటే రాబోయే కాలంలో యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేది కూడా జేఏసీ నిర్ణయించింది. మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. కాలుష్యం పేరుతో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడుతున్నారు, మంచిదే. కానీ ఆ నిర్వహణ అంతా కూడా ఆర్టీసీలకు ఇవ్వాలా, ప్రభుత్వ ఆధీనంలో జరగాలి తప్ప ఏదో పినికల్ కంపెనీ అనే అతనికి కట్టబెట్టి ఒప్పందం చేసి విలువైనటువంటి స్థలాలని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి గతంలో పూర్వీకులు అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేసి ఈ యొక్క స్థలాలను కాపాడుకోవడం జరిగింది. దీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం జరిగింది. మా యొక్క పూర్వ నాయకులు సాధించి పెట్టినటువంటి అన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా ప్రభుత్వాలు దీన్ని మూసివేత తీసుకుపోవడం స్టాఫ్ అండ్ ఫెడరేషన్ కానివ్వండి, ఈ రాష్ట్ర జేఏసీ కానివ్వండి తీవ్రంగా ఖండిస్తుంది. అందువల్ల ఏదైతే మొదటి విడతగా 50 బస్సులు ఎలక్ట్రికల్ బస్సు తీసుకొస్తుంది, దీని బేషరతుగా అగ్రిమెంట్ని రద్దు చేసి దీన్ని ఆర్టీసీ ద్వారానే ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బంది, కండక్టర్, డ్రైవరు, మెకానిక్ అందరూ కూడా ఆర్టీసీ సిబ్బంది బస్సులో ఉండి దీన్ని అమలు చేయాలా. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి సీసీఎస్టీకి సంబంధించి
మంచి పేరు వచ్చింది. ఆర్టీసీ సిబ్బంది యొక్క సేవలు మరువురాని అని కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు. ఈ శ్రీశక్తి పథకం విజయవంతంగా నడవాలంటే ఖచ్చితంగా కూడా సిఈజీ బస్సులు, డీజిల్ బస్సులు పెట్టాలా. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి తిరుపతి ఎలక్ట్రికల్ బస్సులు 30 సీటింగు, ఈరోజు పల్లెలకు వెళ్తున్నటువంటి బస్సుల్లో శ్రీశక్తి పెట్టిన తర్వాత 120 మంది ఉన్నారు. ఒక్కొక్క ఎలక్ట్రికల్ బస్సుకి 5 బస్సులు అయింది. ఈరోజు శ్రీశక్తి విజయవంతం అయ్యే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అయినప్పటికీ కూడా దీని యొక్క అగ్రిమెంట్ని రద్దు చేసే దాంట్లో చాలా ఆలస్యం జరుగుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో ఎలక్ట్రికల్ బస్సులు నడపాలనేది ఏదైతే జేఏసీ డిమాండ్ ఉందో దీన్ని పరిష్కరించే వరకు కూడా ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ పోరాటం చేస్తుందనేది కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. కరెంటు బస్సులు మాకు వద్దని చెప్పడం లేదు. అయితే ఒక ప్రైవేటు సంస్థ ద్వారా కాకుండా ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే కరెంటు బస్సులను కొనుగోలు చేసి ఆపరేట్ చేయమని అడుగుతున్నాం. ఆ విధంగా చేయకపోతే ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా ప్రైవేటు పరం అయిపోయి ప్రజలకు కూడా రవాణా సౌకర్యాలు తగ్గిపోతాయి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టారు. ఆ ఎలక్ట్రికల్ బస్సుల్లో 30 సీటింగు, ఆ 30 సీటింగు కన్నా స్టాండింగ్ కానీ పడితే అవి ఒక బ్రిడ్జి కూడా ఎక్కలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటివి కాకుండా కొత్త టెక్నాలజీ వచ్చేంత వరకు ఆగి ఆ కొత్త టెక్నాలజీ వచ్చే లోపల డీజిల్ బస్సులు కొనుగోలు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క రవాణా అవసరాలు తీర్చాలని, తదనుగుణంగా ఆ బస్సుల కొనుగోలుకు అనుగుణంగా 15,000 పోస్టులు ప్రజెంట్గా ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీలు ఉన్నాయి. ఆ 15,000 పోస్టులని కండక్టర్లు అయితేనేమి, డ్రైవర్లు అయితేనేమి, మెకానికల్ అయితేనేమి వీళ్ళందరూ కూడా 15,000 ఉద్యోగాలు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలని కూడా మేము జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మాకు రావాల్సినటువంటి డిఏలు పెండింగ్, ఒక 6 డిఏలు దాకా పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏ బకాయిలు కూడా చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. అట్నే మాకు ఇప్పటికీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, జీతభత్యాల సవరణ కానీ ఇప్పుడు దాదాపు ఒక 5 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. ఇప్పుడేం ధరలేమో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. 5 సంవత్సరాలు వెనక్కి కానీ ధరలను కానీ తీసుకొని పోయి స్థిరీకరణ చేస్తే మాకైతే జీతభత్యాలు కూడా పెంచాల్సిన అవసరం లేదని మేము కోరుకుంటున్నాం. అయితే ప్రధానంగా ఇప్పుడు ఉండేటువంటి కరెంటు బస్సులని ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలా. అటుగా మీరు కానీ కరెంటు బస్సులు కూడా కొనాల్సిన అవసరం లే. ఈరోజు డీజిల్ బస్సులు శ్రీశక్తి పెట్టిన తర్వాత ప్రజలు పడేటువంటి అవస్థలు అందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ పీక్ టైర్లో కానీ బస్టాండ్లో మీరు నిలబడి కానీ చూస్తే కొలలుగా ప్రజలు వస్తూ ఉన్నారు. బస్సులు అయితే సరిపోవడం లేదు. వెంటనే బస్సులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలి. ప్రజెంట్గా ఒక 4,000 బస్సులు కానీ కొనుగోలు చేయకపోతే ఈ శ్రీశక్తి పథకాన్ని మేము అత్యంత భారంగా మోయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా మా మీద పడ్డటువంటి పనివారం తగ్గాలంటే ఇమీడియట్గా ఒక 4,000 బస్సులు, కొత్త బస్సులు, అవి డీజిల్ బస్సులు కొంటారా, సిఎన్జి బస్సులు కొంటారా, ఏదైనా కూడా మొత్తం మీద బస్సులు కొనాలా. ఆ బస్సులకు తదనుగుణంగా ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటిని కూడా భర్తీ చేయాలా. భర్తీ చేయకపోతే ఆ పనిభారంతో మేము దాదాపు అనేక మంది మరణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏ యొక్క డిపార్ట్మెంట్లు లేని విధంగా గుండెపోటులతోటే, రకరకాల జబ్బులతోటే ఏపీఎస్ఆర్టీసీలు విపరీతంగా కార్మికులు, ఉద్యోగస్తులు మరణిస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ పేరు, డిజిగ్నేషన్ సార్? నా పేరు డి రోణయ్య, ఎస్డబ్ల్యూఎఫ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.